హాయ్ హలో అండి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అండి? చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. ఆ, అంటే పెళ్ళి ఉంది అన్న కూతురిది, అలాగే అక్క కొడుకుది అన్నమాట పెళ్ళి. గీతాంజలి అని యూట్యూబ్లో మీకు పరిచయం అయ్యే ఉంటుంది. 3 నెలల్లో 100K సబ్స్క్రైబర్లు తెచ్చుకుంది గీతాంజలి. తనకి పెళ్ళి అన్నమాట మా అక్క కొడుకు దివాకర్ తోటి. ఆ పెళ్ళి కోసం వెళ్తున్నామండి. చూడండి, ఆంజనేయ స్వామి గుడి. ఆ, మా గుడి దగ్గర అంటే గుడి ఉంది. కానీ రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి రాముల వారి గుడి అండి. చూడండి, పచ్చగా పొలాలు ఎంత బాగున్నాయో కదా. అది కాక ఎండలు లేకుండా కొంచెం వాతావరణం చల్లగా ఉంది. ఆ, మా ఊర్లో మంచిగా అనిపిస్తుంది. చుట్టూ పొలాలు, కొంటలు. చిన్నప్పుడు చాలా సరదా పడేవాళ్ళం అండి మేము. రాత్రి అంతా నిద్ర లేకుండా మేల్కొని ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనేంత సరదాగా ఉండేవాళ్ళం. తెల్లవారులు మేల్కొనే ఉండేవాళ్ళము. తెల్లారుజామున వెళ్ళేవాళ్ళం 4 గంటలకి. అప్పుడు రోడ్లు సరిగా ఉండేవి కాదు కదండి. అందుకని రోజంతా జర్నీ చేస్తే కానీ మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు 3 గంటల్లో వచ్చేస్తున్నాము. అంటే హైవేలు పడ్డాయి కదా. చుట్టుపక్కల చెట్లు, మంచిగా కొండలు, తోటలు, పొలాలు ఇవన్నీ ఉంటాయండి. ఇదండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. రామిరెడ్డి కుంట అని, అలాగే కవలకుంట్ల అని కూడా అంటారు. 2 పేర్లు. పోరుమామిళ్ళ దగ్గర అనమాట. అంటే పోరుమామిళ్ళ మండలమో ఏమో అనుకుంటా, నాకైతే తెలియదు అవన్నీ జిల్లాల గురించి మండలాల గురించి. వెళ్తున్నాం కారులో. చూడండి, మా పిల్లలు ఆడుకుంటా, మేనగోడళ్ళు పొదుపు అత్త పాటలు పాడుతున్నాయి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే పాటలు. అలాగే మా పొలాలు తినబాకండి, మా నాన్న మంచోడుగా బేదోడు, మా అమ్మ గయ్యాలి, అట్లా పాటలు పాడుకుంటూ సరదాగా వెళ్తున్నాం. ఇదే అండి రామిరెడ్డి కుంట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. చుట్టూరు చెట్లు, పొలాలు, కొబ్బరి చెట్లు. ఇక్కడ వాగు ఉండేదండి, చిన్న వాగు. ఇప్పుడు అది కాలువ కట్టేశాడు మా మామయ్య. ఆ వాగులోంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. గౌన్లు తడిచిపోతా పైకెత్తుకొని చిన్నప్పుడు సరదాగా వెళ్ళేవాళ్ళం అండి. ఆ సరదా ఇప్పుడు రాదండి. కానీ ఊరికి వెళ్ళే సరదా అయితే ఉంటుంది కదా, కొంచెమైనా ఉంటుంది. ఎప్పుడో 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి వెళ్తాం కాబట్టి. ఇప్పుడు మేము కనీసం 5 ఏళ్ళు అవుతుంది ఊరికి వచ్చి. ఇప్పుడు వస్తున్నాం పెళ్ళి కోసం. ఇక్కడ చూడండి, అరటి తోటలు మా మామయ్య వాళ్ళవి. అరటి తోటలు, మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి. కూల్గా ఉంది వాతావరణం. మా మేనకోడలు ఏదో పద్యం చెప్తుంది. మామయ్యాల పొలాలు ఇవన్నీ. మామిడి తోటలండి. మామిడి తోటలోకి వెళ్ళి తీసుకుంటాను అనుకుంటున్నాను, కానీ టైం లేకపోతే చూడలేము. అవన్నీ మామిడికాయలండి. ఆ మామిడికాయల దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కోసుకునే వాళ్ళం. ఇక్కడ మా పెద్దమ్మ, మా పెదనాన్న సమాధులు ఉన్నాయండి. అదిగోండి మా పెద్దమ్మ పెదనాన్న సమాధులు. అలాగే మా మా అంటే ఇప్పుడు ఆ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న అనమాట వాళ్ళిద్దరు. అలాగే ఇక్కడ మా జేజి నాన్న సమాధి కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి అలా వచ్చి దీపం పెట్టుకొని వెళ్తాము. ఇది మా జేజి నాన్న.
సమాధి. అలాగా అవ్వ తాతయ్య కూడా అంటే మా పొలాల్లోనే పెట్టుకున్నారనమాట. ఎందుకండి ఇంకా ఊరు వచ్చేస్తుంది. ఇక్కడ చింత చెట్లు ఉంటాయండి, చాలా కాయలు ఉంటాయి చింత చిగురు. కానీ ఇప్పుడు చిగురు ఉన్నట్టుంది. ఆ చింతకాయల కోసం పైకెక్కి ఆ చిగురు పువ్వు కోసుకొని ఏదో పాట ఉండేదండి, ఆ పాట పాడుకుంటూ తినేవాళ్ళం దంచుకొని చిన్నప్పుడు మేము. ఇగోండి చింత చెట్లు, పువ్వులు, ఆకులు. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, ఇది మా మేనమామ వాళ్ళ ఇల్లు అండి. ఇంక ఇవన్నీ మా బంధువులే, మేనమామలు. ఊరు నిండా మేనమామలే ఉన్నారు. చింత చెట్లు చూడండి, ఇగురు పువ్వు అంతా నిండా పువ్వులు వచ్చేసి చింత చెట్టు బాగా ఉన్నాయి. ఇదొక మామయ్య ఇల్లు, ఇదొక మేనమామ ఇల్లు. ఇది పెదనాన్న ఇల్లు, ఇది అన్నయ్య ఇల్లు, ఇది ఒక అన్నయ్య ఇల్లు. ఇది గుడి అండి ఇది మా ఊరి రామస్వామి గుడి అండి. ఇది ఇంకా అన్న వాళ్ళ ఊరు, ఇక్కడే మేము పుట్టి పెరిగామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు. అవతల పక్క నానమ్మ వాళ్ళండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.